హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. అద్భుతమైన వజ్రాల వేటకు స్వాగతం, సుస్వాగతం. వజ్రకరూరు కొండ ప్రాంతంలో ఉన్నాం ఫ్రెండ్స్. వర్షం పడ్డాక చాలా గడ్డి పొదలు ఎక్కువైపోయాయి. స్టోన్స్ వెతకడం చాలా కష్టంగా ఉంది. చూడండి, ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. విష పురుగులు ఉండే ప్రమాదం ఉంటుంది. మరియు చెప్పలేం, జింకలు నెమళ్ళ కోసం చిరుతల సంచారం కూడా ఉండొచ్చు. చూడండి, ఇదంతయు నీరు ప్రవహించిన ప్రాంతం అన్నమాట. వర్షాలు పడ్డాక ఇలాంటి ప్రదేశాల్లోనే చాలా జాగ్రత్తగా వెతుక్కోవచ్చు. ప్రజెంట్ ఈ కాలం అయితే ఎక్కువ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి. గడ్డి పొదలన్నీ కూడా ఎండిపోయాయి. తర్వాత మనకు స్టోన్స్ మీద దుమ్ము కప్పబడిపోయి అసలు ఎటువంటి రాళ్ళు కూడా కనపడడం లేదు. అందుకని నేను ఒక స్ప్రే బాటిల్ కొనుక్కున్నాను. మీకు కూడా కావాలంటే క్రింద లింక్లో క్లిక్ చేసి బై చేసుకోవచ్చు, మీరు కొనుక్కోవచ్చు. దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. నీళ్లు కారిపోకోకుండా, వృధా కాకుండా లాక్ ఇలా ఓపెన్ చేసుకొని, అంటే పైన ఒక ట్విస్ట్ తిప్పడమే అనమాట. తిప్పేసి మనం దీన్ని పిచికారీ చేసుకోవచ్చు, స్ప్రే చేయొచ్చు అనమాట రాళ్ళపైన. అప్పుడు మనకు ఈజీగా స్టోన్స్ పైన ఉన్న దుమ్ము అంతా తొలగిపోయి మనకు ఈజీగా గుర్తుపట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూడండి, ఎంత దూరం కావాలంటే అంత దూరం వరకు ఇది స్ప్రే చేసుకోవచ్చు. లేదు మార్చుకుంటే కొద్దిగా వెడల్పుగా కూడా స్ప్రే చేసుకొని స్టోన్స్ మీద అంతా చల్లుకొని మనం మెరిసే రాళ్ళను పసిగట్టచ్చు. కాబట్టి మెయిన్ మనకు ఇప్పుడు ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ నెలల్లో పంటలందు అయిపోయి ఉంటాయి. కాబట్టి పంట పొలాల్లో ఎత్తుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ పంటలు కోసినప్పుడు దుమ్ము అంతా పైభాగం పడి కప్పబడిపోయి ఉంటుంది. ఎక్కువ మంది నడిచి ఉంటారు. దానివల్ల ఈ స్టోన్స్ అన్నీ కప్పబడి ఉంటాయి. అవి వెలికి తీయాలంటే మనం నీటి ద్వారా ఇలా స్ప్రే చేసుకొని చూడాలి. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్గా బ్రెయిన్ దోబింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు వర్షాలు లేవు. వర్షాలు పడితే తొలకరి వర్షాలకి ఆ పైన దుమ్మంతా కొట్టుకుపోయి మనకు మెరిసే రాళ్ళు, వజ్రాలు కనిపించే అవకాశం ఉంటుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, అబ్బో కమలాసన్. కానీ ఇక్కడ అదృష్టం చాలా ముఖ్యం. అది మాత్రం ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, అదృష్టం ఉంటేనే ముడి వజ్రం అనేది దొరుకుతుంది. 100 కాదు, 1000 మంది వచ్చినా కానీ దొరకదు. సంవత్సరాలు కాదు, 10, 20, 100 ఏళ్ళు మీరు ప్రయాసపడినా దొరకదు. అదృష్టం అనేది ఉండాలి. అదృష్టం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, లక్ ఉంటేనే ముడి వజ్రం దొరుకుతుంది. అది ఒక్క రోజులో అయినా దొరకచ్చు, 100 రోజుల్లో అయినా దొరకచ్చు, సంవత్సరంలో అయినా దొరకచ్చు. ఇప్పుడైతే టైం వచ్చింది, వర్షాల కోసం ఆగండి. వర్షాలు పడ్డ తర్వాత అయితే మీకు క్లారిటీగా పైన దుమ్మంతా కొట్టుకొని పోయి నీట్గా రాళ్ళు అనేటివి మెరుస్తూ కనిపిస్తాయి. వర్షం పడ్డాక వస్తే 90% బెటర్. లేదు మేము నీలాగా ఒక స్ప్రే బాటిల్ తెచ్చుకొని యూజ్ చేసుకుంటాం, డౌట్ వచ్చిన చోట్లంతా స్ప్రే చేస్తా వెళ్తామంటే డన్, ఓకే వెళ్ళండి. కానీ ఎక్కడైనా ఇంకా విత్తనాలు వేస్తున్నారా, బోర్లుండి తోటలు పెట్టారా, అటువంటి పంట పొలాలు, తోటల్లోకి వెళ్ళొద్దండి. ఎండు భూములు, బీడు నేలలు, కొన్ని డౌట్ ఉండే ప్రదేశాలు, నీళ్ళు ఎక్కువగా జలపాతాల్లాగా పారి ఉండే కొన్ని డౌట్ ఉండే ప్రదేశాలు ఉంటాయన్నమాట. ఇంతవరకు చూపించా కదా, నీళ్లు పారిండే ప్రదేశం, ఒక జాడ ఏర్పడి ఉంటుంది, నీటి జాడ. అలాంటి ప్రదేశాల్లో వెతకండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యువర్ జేసీఆర్ వండర్స్.